నమస్తే సతీష్. సార్, జయప్రకాష్ నారాయణ గారు, మనం తెలుసు పోలవరం ఆంధ్రప్రదేశ్ కు లైఫ్ లైన్, జీవనాడి. ప్రతి సందర్భంలో కూడా పోలవరం అనేది ఒక బిగ్ టాపిక్. అంతకుముందు 2014-19 మధ్య పోలవరం ఆ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జాతీయ హోదాగా ప్రకటించడం, పోలవరం నిర్మాణం సంబంధించి ఒక 70% పైగా పూర్తయిందని గత ప్రభుత్వం చెప్పడం, ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం, మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం. అంటే పోలవరం అనేది మాత్రం అది జీవనాడి అంటున్నాము, అది సజీవంగానే ఉంటుంది, కానీ ఎప్పటికీ కంప్లీట్ అవుతుంది అన్న దానిపైన ఇంకా ఒక రకమైన ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ కష్టాలకు కారణం ఏంటి? పూర్తి అవ్వటానికి ప్రస్తుత ప్రభుత్వం తీసుకోవాల్సిన ప్రణాళిక ఎలా ఉండాలి? సతీష్, 2019లోనే లోక్సత్తా ఉద్యమం, ప్రజాస్వామ్య పీఠం జాతీయ స్థాయిలో నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి సవివరమైనటువంటి నివేదికను తీసుకొచ్చాం. అంటే జాతీయ స్థాయి నుంచి మనకి ఏమేమి జరగాలి, పోలవరంతో సహా ఏ స్థితిలో ఉందని చెప్పన్నది. దురదృష్టం ఏంటంటే గత 5 ఏళ్లుగా దాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. రాజకీయం కోసం దాన్ని వాడుకున్నారు, కానీ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడం కోసం ఏ పని చేయలేదు. తాత్కాలికమైనటువంటి సాయం కోసం అని చెప్పి డబ్బులు అర్థించారు తప్ప ఈ సంక్షేమ పథకాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయత్నం జరగలేదు. పోలవరం తీసుకున్నట్టయితే ముందు మనకు అర్థం కావాల్సింది, పోలవరం కేవలం ఆంధ్రప్రదేశ్ కోసం మాత్రమే కాదు, ఇది దక్షిణాది రాష్ట్రాలకి ఇంటర్ బేసిన్ ట్రాన్స్ఫర్ అంటాం. గోదావరిలోనేమో పుష్కలంగా నీళ్లున్నాయి. ఆ గోదావరి ప్రాంతాలు అందరికీ తెలుసు. వరదల కాలంలో గోదావరిలో మరి ఒక్కొక్క రోజు 15-20 లక్షలు, కొన్ని సందర్భాల్లో 32 లక్షల క్యూసెక్ నీళ్లు కూడా వరదలు పారిన సందర్భాలు ఉన్నాయి. కృష్ణలోనేమో నీళ్లు లేవు, ఎందుకంటే కృష్ణలో కూడా ప్రాజెక్టులు ఉన్నాయి. మహారాష్ట్రలో కానీ, కర్ణాటకలో కానీ, తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్ లో కానీ, తమిళనాడుకు కూడా మనం కృష్ణ నుంచి పంపిస్తున్నాం, మనం ఈ తెలుగంగా వగైరా. గోదావరి మీద ప్రాజెక్టులు పెద్దగా అవకాశం లేదు, ఒక లోయలో ఉంది. కేవలం ఒక్కచోట పోలవరంలో మాత్రమే సాధ్యం. ఎందుకంటే అక్కడ డ్యామ్ పెట్టినట్టయితే గ్రావిటీతో పోలవరం నుంచి గోదావరి నీళ్ళని కృష్ణకి పంపించవచ్చు. ఇంటర్ బేసిన్ ట్రాన్స్ఫర్ అంటాం. 80 టీఎంసీలు కనీసం దాని నుంచి మళ్ళిస్తారని లెక్కేస్తే డీమ్ డైవర్షన్ అని చెప్పంటారు. ఆ 80 టీఎంసీలు ఎవరు ఉపయోగించుకుంటారు? అదనంగా మీకు ఆంధ్రప్రదేశ్ కి, తెలంగాణకి, కర్ణాటకకి, మహారాష్ట్రకి ఉపయోగం. కాబట్టి ఇది అందరికి అవసరమైన ప్రాజెక్ట్. ఇది దీన్ని గత ప్రభుత్వం 2014-19 మధ్య చాలా వేగంగా చేశారు. నేను స్వయంగా వెళ్ళాను అక్కడికి. చాలా వేగంగా ఆ రోజు ప్రభుత్వం గట్టిగా పట్టించుకోవడం, అధికారులు గట్టిగా పట్టించుకోవడం. నేను కూడా దూరం నుంచి ఏం జరుగుతున్న ఆసక్తితో ప్రతి వారం అక్కడ ఉన్నతాధికారులతో ఫోన్ చేసి వివరాలు సేకరించేవాడు. ఆనాడు మొదటి దశ పోలవరంలో 2 దశలు ఉన్నాయి. మొదటి దశ 41.15 మీటర్ల ఎత్తుకి డామ్ ని పెంచాలి. అప్పుడు పెంచితే ఏమవుతుందంటే గ్రావిటీ ద్వారా ముందు గోదావరి నుంచి కృష్ణకి నీళ్లు మళ్ళుతాయి. మీరు గమనించుంటారు, పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో మనం ఎత్తిపోతల పథకాన్ని పెట్టి ఈలో గోదావరి మనకు పోలవరం ప్రాజెక్టు వచ్చే లోపల టైం వృధా కాకుండా కోసం చెప్పని ఆ నీళ్ళు కృష్ణా డెల్టాకి మళ్ళిస్తున్నాం. దాంతో ఏమవుతుంది, పైనుంచి నాగార్జున సాగర్ కుడికాల నుంచి కృష్ణా డెల్టాకి వెళ్లాల్సిన నీళ్లు ఇప్పుడు వెళ్ళక్కర్లేదు. వెళ్లకుండానే కృష్ణా డెల్టా గోదావరి సరిపోతాయి. ఆ పట్టిసీమ వరకు గత ప్రభుత్వం ఆపేసింది. 2019 అది తరలించిపోయారని చెప్పారు, మళ్ళీ తిరిగి పెట్టారు నాకు తెలియదు. కాబట్టి మీకు ఆ నీళ్లు ఎప్పుడైతే కృష్ణా జలాలు మళ్లించుతారో మీకు పైనుంచి కిందకి నీళ్లు వెళ్ళక్కర్లేదు. అప్పుడు ఏమవుతుంది, నాగార్జున సాగర్ నీటిని పూర్తిగా ఉపయోగించు. నాగార్జున సాగర్ కేంద్రం చెప్పిన నీళ్లు ఉండవు. అది తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, కుడికాల కావచ్చు, తెలంగాణ కావచ్చు, శ్రీశైలం కింద ఉపయోగించుకోవచ్చు, రాయలసీమ ఉపయోగించుకోవచ్చు, ఇతర రాష్ట్రాలు ఉపయోగపడుతుంది. అది తుది దశలో ఉంది. మొదటి దశ దాదాపు అయిపోవచ్చింది. మొదటి దశ సివిల్ కన్స్ట్రక్షన్ దాదాపు అయిపోవచ్చింది. ఇంకొంచెం పని మిగిలి ఉన్నాయి. 6 నెలల్లో పూర్తవుతుందనగా ప్రభుత్వం మారింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు తెలిసి ఏ పని జరగలేదు. 6 నెలల్లో మొదటి దశ పూర్తి కావాల్సి ఉంటుంది. దానివల్ల పెద్దగా స్టోరేజ్ ఉండదు, కానీ గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చేది ఉంటాయి. మొదటి దశ ఆనాడు లెక్కల ప్రకారం, మరి ఈవేళ ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు కాబట్టి వారు దాన్ని ఒకసారి సమీక్షించి ఎంత డబ్బు అవసరం అవుతుంది, ఎంతకాలం పడుతున్న వారు వివరించగలుగుతారు, నేను చెప్పలేను. ఆనాడు మా లెక్కల ప్రకారం, నాకు అందిన సమాచారం, ప్రభుత్వం చెందిన సమాచారం ప్రకారం 8,711 కోట్ల రూపాయలు ఢిల్లీ నుంచి రావాలి. దానిలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బులు 3,400 కోట్లు సుమారుగా ఖర్చు పెట్టిన డబ్బు రీఇంబర్స్మెంట్ కావాలి. ఖర్చు అయిపోయింది. వాళ్ళు పంపించకపోయినా కూడా ఆలస్యంగా ప్రాజెక్ట్ రాష్ట్రం కూడా ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా ఖర్చు పెట్టేశారు. అది కాకుండా మరొక
5,300 కోట్ల రూపాయల పెన్షన్ డబ్బులు కావాలి ఆనాడు లెక్కల ప్రకారం. ఈనాడు ఏమిటో నేను చెప్పాను, ముఖ్యమంత్రి గారు సమీక్షించి చెప్తారు. కానీ ఇప్పుడు కూడా జయప్రకాష్ 6 నారాయణ నెలలు గారు సార్, అంటే విత్ యువర్ పర్మిషన్ సార్, ప్రెసెంట్ లెక్కలు కొన్ని ఉన్నాయి నా దగ్గర. పోలవరం ప్రాజెక్టు పై ఇప్పటి వరకు చేసిన ఖర్చు 21,492 కోట్లు. జాతీయ ప్రాజెక్టు గా గుర్తింపు రాకముందు ఏపీ సర్కారు పెట్టిన ఖర్చు 4,730 కోట్లు. జాతీయ హోదా వచ్చాక ఇప్పటి వరకు జరిగిన వ్యయం 16,761 కోట్లు. ఇప్పటి వరకు కేంద్రం నుంచి పీపీఏ ద్వారా వచ్చిన నిధులు 15,146 కోట్లు. కేంద్రం నుంచి ఇంకా రావాల్సిన బకాయిలు సార్ 1,615 కోట్లు సార్. రివైజ్డ్ కాస్ట్ కమిటీ 2017-18 లెక్కల ప్రకారం ప్రాజెక్ట్ మొత్తం ఏం 47,725 కోట్లు సార్. కాబట్టి దీనిలో ఏంటంటే అర్థం కావాల్సిన ముందు మొదటి దశ పూర్తి కావడం చాలా ముఖ్యం. మొదటి దశ పెద్ద ఖర్చు ఉండదు సార్. అందులో ఈ పెట్టిన ఖర్చు మీరు చెప్పిన 15,146 కోట్లు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 16,000 పైన పెట్టిందన్నారు. అది మనం చూస్తే కానీ తెలియదు అంటే ఎక్కడ ఖర్చు పెట్టారు ఏంటని చెప్పన్నది. మనకి ల్యాండ్ ఎక్విజిషన్ అంతా పెట్టారు, రిహాబిలిటేషన్ వగేరా, సివిల్ కన్స్ట్రక్షన్. కానీ మొదటి దశ ఖచ్చితంగా 6 నెలల్లో ఏమన్నా కనుక గత 5 ఏళ్లలో తప్పులు జరిగితే 1 సంవత్సరం లోపల పూర్తి అవడం దాదాపు ఖాయం. ప్రభుత్వం గట్టిగా సంకల్పం చేస్తే. కాబట్టి ఇప్పుడు కాంట్రాక్టుల మధ్య గందరగోళం చేశారు. మరి దానికోసం ఆలస్యం అవుతుందేమో చూద్దాం. సమస్య రెండో దశ ఉంది. రెండో దశ వస్తే రెండో దశ అంటే 45.72 మీటర్లకు ఎత్తి పెంచాలి. రెండో దశ పూర్తి అయితేనే మీకు స్టోరేజ్ నిధులు వారు, లేకపోతే వచ్చిన నీళ్లు వచ్చినట్టుగా మీకు డ్యామ్ నుంచి కృష్ణాకి మళ్లించవచ్చు గ్రావిటీ ద్వారా. కానీ స్టోరేజ్ లేకపోయినట్టు మన నదులు కూడా రుచిపానాల నదులు. గోదావరిలో వర్షాలు వచ్చిన తర్వాత నీళ్లు ఉంటాయి, కానీ ఎండాకాలంలో కొద్ది నీళ్లే ఉంటాయి. ఉన్న కొద్ది నీళ్లు మనకి గోదావరి డెల్టాలో 2 పంటలు సరిపోతాయి. అంటే 7,000 క్యూసెక్లు 10,000 క్యూసెక్లు ఎక్కువ రావు. కాబట్టి మనకి ఆ స్టోరేజ్ అవసరం. పోలవరం ఒక 200 టీఎంసీ ఉంటుంది, దాంతోపాటు పవర్ జనరేషన్ కూడా అది కావాలంటే 45.72 మీటర్లు. దాంట్లో పెద్దగా సివిల్ కన్స్ట్రక్షన్ ఖర్చు పెట్టక్కర్లేదు. 2,000 కోట్లు 2,100 కోట్ల కంటే ఎక్కువ కాదు. ల్యాండ్ ఎక్విజిషన్ ఎప్పుడైతే ఎత్తు పెరుగుతుందో ఎక్కువ మునిగిపోదు, అందులో అవసరం అనమాట. దానికోసం చెప్పని కోసం ఇప్పుడు మీరు చెప్పిన డబ్బుల్లో ఇందాక 16,000-17,000 కోట్లు చెప్పారు కదా, దాంట్లో ల్యాండ్ ఎక్విజిషన్ కోసం కూడా ఖర్చు పెట్టుంటారు. ఆ ఓవరాల్ వాళ్ళు చెప్తే కనుక మీకు తెలియదు, ఎక్కడ నేను కూర్చొని చెప్పలేను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరంకి మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ కానీ ప్రాజెక్ట్ డబ్బులు జాతీయ స్థాయి భరించాలి. కొంతకాలం పాటు ఏమన్నారంటే మేము సివిల్ కన్స్ట్రక్షన్ కోసం ఇస్తాము, ల్యాండ్ ఎక్విజిషన్ మీరు చూసుకోండి అన్నారు. అది న్యాయం కాదు. ప్రాజెక్ట్ మేము పూర్తి చేస్తాము, ప్రాజెక్ట్ లో భాగమే ల్యాండ్ ఎక్విజిషన్ రీహాబిలిటేషన్ కూడా. కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలి. అది ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు బాగున్నాయి కాబట్టి జాతీయ స్థాయి సంబంధాలు బాగున్నాయి. మన మీద కొంతవరకు ఆధారపడి ఉన్నారు. మనది చాలా బలమైన కేసు. కేవలం ఆధారపడి ఉన్నారు కాదు, చట్టబద్ధంగా పోలవరం జాతీయ ప్రాజెక్ట్ గా పూర్తి చేయాలి. జాతీయ ప్రాజెక్ట్ ని మనం టేకప్ చేసినట్టు వాళ్ళు చేసినట్టుగా 30 ఏళ్ళు పడుతుంది. ఏ జాతీయ ప్రాజెక్టు కూడా వేగంగా పూర్తి కాల దేశంలో. కాబట్టి సర్వేగంగా పూర్తి చేస్తున్నాం. నేను అనుకోవడం 1 ఏడాదిలో మొదటి దశ పూర్తి అయిపోతుంది. గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చేస్తాయి. ఇంకొక 4 ఏళ్ళు పడుతుంది, కోసం 3 ఏళ్ళు పడుతుంది రెండో దశ పూర్తి కావడానికి. వచ్చే 5 ఏళ్లలో 2 దశలు పూర్తి కావడం ఖాయం, జాతీయ స్థాయి నుంచి కనుక సహాయం అందినట్టయితే. జయప్రకాష్ నారాయణ గారు, గత 5 ఏళ్లలో పనులకు సంబంధించి ఇప్పటికే వరదల వల్ల చాలా వరకు పోలవరం నిర్మాణాలు దెబ్బతిన్నాయి. గైడ్ బండ్ కుంగిపోయింది, క్యాప్ డ్యామ్ లోని సీపేజ్ పేరుకుపోయింది. అంటే మళ్ళీ పరిస్థితి మొదటికి వచ్చిందని కొందరు నిపుణులు అంటున్నారు. అంటే పెరిగిన ధరలతో ఒకటి ప్రాజెక్ట్ పై భారం, 2 ఈ వరదల వల్ల కొన్ని నిర్మాణాలు దెబ్బతినడం అనేది సమస్యను మళ్ళీ పెంచింది అని అంటున్నారు. దానిపై మీ కామెంట్ ఏంటి సార్? అందుకనే నిపుణులకు ఒకసారి అంచనా వేరు. ప్రభుత్వం తొక్కులక్కలాగా చర్యలు తీసుకుంటే తెలుగు రాష్ట్రాలకి దక్షిణాది రాష్ట్రాలకి కీలకమైన ప్రాజెక్ట్ విషయంలో నేర సమాన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించి గతంలో ఏ మంచి జరిగినా కూడా దాన్ని ఆపేయటమే లక్ష్యంగా పెట్టుకోవడం అనిపించాలని క్షమించాలని నేను అది. అందుకని అలాంటి వాళ్ళని గట్టిగా ప్రభుత్వం పోవాలని వాదించాం. వాళ్ళ మీద కులం కోపం కాదు, మతం కోపం కాదు, ప్రాంతం కోపం కాదు. రాష్ట్రాభివృద్ధి నిర్లక్ష్యం చేశారు, రాష్ట్రాన్ని చాలా అధ్వాన స్థితి తీసుకెళ్లాలని చెప్పాను. ఇప్పుడు కనుక ఇప్పుడు సివిల్ కన్స్ట్రక్షన్ పెద్దగా పోయేది, కాఫర్ డ్యామ్స్ అయిపోతాయి. ఎందుకంటే మట్టితో చేసినవి కాబట్టి అవి ఇక్కడ ఇబ్బందులు వచ్చుంటాయి, కొంత సమయం పోతుంది. అందుకని నేను చెప్తున్నాను 6 నెలల్లో పూర్తి అయితే 1 సంవత్సరం 2 ఏళ్ళు పట్టచ్చు. మొదటి దశ గట్టిగా కనుక ప్రయత్నం చేస్తే సంవత్సరంలో పూర్తి చేయొచ్చు. రెండో దశలో 3 ఏళ్ళు లెక్కేయచ్చు. కానీ ఖచ్చితంగా దానిలో కొంత ఖర్చు పెరుగుతుంది. ఒకసారి ముఖ్యమంత్రి గారు నిపుణులను సమీక్షించి ఏ పరిస్థితుల్లో ఏం చేయాలని చెప్పినది సాంకేతిక విషయాలు కాబట్టి మనం ఇక్కడ గట్టిగా చెప్పలేం. కానీ మాకేం అనుమానం లేదు. వనరులు ఇచ్చినట్టయితే మొదటి దశ ఖచ్చితంగా 7-7.5 పూర్తి చేసేయచ్చు. రెండో దశ ఇంకొక 3 ఏళ్ళలో పూర్తి.
రైట్. జయప్రకాష్ నారాయణ గారు మీరు ఇందాక ప్రస్తావించినది చాలా కీలకమైన పాయింట్. అంటే ల్యాండ్ ఎక్విజిషన్ ఆర్ఆర్ ప్యాకేజీకి సంబంధించి ఆ భారం మీరు భరించండి గతంలో కేంద్రం చెప్పడం, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఏదో మాట్లాడటం, ఇదంతా జరిగిపోయింది. ఇప్పుడు స్పెసిఫిక్ గా అడ్రస్ చేయాల్సింది ఏంటి? కొందరు ఏమంటున్నారంటే నిర్మాణం కంప్లీట్ అవుతుంది కానీ ఆర్ఆర్ ప్యాకేజ్ సరైన రీతిలో అడ్రస్ చేయకపోతే ప్రాజెక్ట్ ముందుకు వెళ్లే పరిస్థితి లేదు అని. అప్పటికిప్పటికి పెరిగిన ఆ వ్యయాన్ని కూడా కొందరు ఉదాహరిస్తున్నారు. భూసేకరణ చట్టాన్ని తీసుకొచ్చింది జాతీయ స్థాయిలో, రాష్ట్రం కాదు. ప్రాజెక్ట్ ని జాతీయ ప్రాజెక్ట్ గా చేపడతాము, పూర్తిగా దానికి నిధులు ఇస్తాము, పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది ప్రభుత్వం. ప్రాజెక్టు అంటే చట్టబద్ధంగా సివిల్ కన్స్ట్రక్షన్ ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం భూసేకరణ నిర్వాసితులకు రావచ్చు. కాబట్టి చట్టబద్ధంగా ఏ రకమైనటువంటి అనుమానం లేదు. ఇప్పుడు రాజకీయంగా కూడా పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ముందుకు వస్తుంది. కాకపోతే ఏంటంటే ఫైనాన్స్ కమిషన్ వగేరా దాన్ని చేయలేరు. మనకి బాకీలు ఉన్నాయన్నీ కూడా బడ్జెట్ లో పెట్టచ్చు. అది నేను లెక్కేసాను. నా దగ్గర ఒక 5-6 పద్ధతులు కింద ఉన్నాయి. ఉదాహరణకి చట్టంలో ఉన్నటువంటి అనామలీస్ వల్ల ఒక 3,820 కోట్ల రూపాయల వడ్డీ ఖర్చు కూడా పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రావాల్సి ఉంటాయి. అది ప్రభుత్వం జాతీయ స్థాయిలో ప్రభుత్వం పట్టించుకోవాలి. అలాగే 90% కేంద్ర ప్రతిపాదిత పథకాలకి మామూలుగా రాష్ట్రం కేంద్రం వాటాలు ఉంటాయి. మన రాష్ట్రానికి ప్రత్యేకంగా 90% నిధులిస్తామని చెప్పిన చట్టంలో పెట్టారు. అలాగే అది రావాలంటే దాదాపు 16,000 కోట్ల రూపాయలు రావాలి 5 ఏళ్ల కాలానికి. దాని బదులు వాళ్ళు ఏమన్నారంటే ఎక్స్టర్నల్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్, విదేశీ దినాలతో వచ్చినటువంటి ప్రాజెక్టులు మినహాయించుకుంటామని. అది ఉంటుంది కదా, విదేశీ ప్రాజెక్టులు మధ్యకాలం ఏం లేవు కాబట్టి ధర్మం కాదు. ఆ 16,000 కోట్లు మనకు ఖచ్చితంగా రావాలి. అలాగే పోలవరం మనం లెక్కలేసాం. అదంతా పూర్తి కాకుండా డబ్బులు రావాలి, పూర్తి కావాలి. వెనకబడ్డ ప్రాంతాలకి ఏడాదికి 50 కోట్ల రూపాయలు మాత్రం కేటాయించారు జిల్లాకి. దాన్ని కాస్త పెంచే ఏర్పాటు చేయొచ్చు, పెద్ద కష్టం కాదని. దుగ్గరాజపట్నం పోర్టు చాలా మంది మాట్లాడట్లా. విశాఖపట్నంలో మనకు ఆనాడు షిప్ యార్డ్ ఉన్నది. ఆ షిప్ యార్డ్ ని వాళ్ళు ఏం చేశారు, షిప్పింగ్ డిపార్ట్మెంట్ నుంచి, పోర్ట్స్ డిపార్ట్మెంట్ నుంచి డిఫెన్స్ డిపార్ట్మెంట్ బదిలీ చేయడం వల్ల ఆ పోర్ట్స్ కి డబ్బులు వచ్చాయి. దానికి ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో ఒక మేజర్ పోర్ట్ నిర్మాణం చేస్తామని చెప్పంటే రాష్ట్ర ప్రభుత్వం దుగ్గరాజపట్నం అని ఎంపిక చేసింది. జాతీయ స్థాయిలో పెట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వం కూడా కాదు, జాతీయ స్థాయిలో పెట్టారు మనకు తెలియకుండా. అక్కడ ఇంకొంచెం వివాదం కొనసాగుతుంది. ఎక్కడో చోట ముందు పూర్తి చేసి దుగ్గరాజపట్నం కావచ్చు, నిజాంపట్నం కావచ్చు, మరొకటి కావచ్చు. మేజర్ పోర్ట్ ఢిల్లీ నిధులతో రావాలి. ఆనాడే దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు అంచనా వేశారు. అది వస్తే ఏమవుతుందంటే ఒక 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడులు వస్తాయి. అది ఖచ్చితంగా పూర్తి చేయాలి, దానిలో అనుమానం లేదు. అలాగే ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని గురించి మాట్లాడట్లా, ఎలాగో జరుగుతుంది. జాతీయ స్థాయిలో చాలా ఉన్నాయి, మనకు కూడా చేస్తామని చెప్పిన హామీలు ఇచ్చారు. రాజధాని నిర్మాణం, రాజధాని కాకుండా గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మాణం, దానికోసం వివిధ దశల్లో మనం చాలా ఇచ్చాము. దానిలో వీలైనంత మేరకు జాతీయ స్థాయి నుంచి సాయం కావాలి. కాబట్టి ఇవన్నీ కూడా మనం 100 రూపాయలు సాధించుకోవచ్చు. 5 ఏళ్లలో నా అంచనా ప్రకారం 1,00,00,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ఏడాదికి 30,000 కోట్లు అంటే పెద్ద కష్టంగా జాతీయ స్థాయికి బడ్జెట్ లో కేటాయించడం చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం బడ్జెట్ కూడా జాతీయ స్థాయిలో కొంచెం పొదుపరితనం పాటించడం వల్ల బడ్జెట్ చాలా ఆరోగ్యకరంగా ఉన్నది. అంచేత మనకి ఇవ్వాల్సిన హామీ నెరవేర్చడం కోసం డబ్బులు పెద్ద కష్టం కాదు. రాజకీయ పరిస్థితి అనుకూలంగా ఉంది. దాన్ని మన అధికారులు ఒడుపుగా ఉపయోగించుకుని పనిచేయించుకోవాలి. అంటే ఈ ఒడుపుగా ఉపయోగించుకోవటం మీరు అన్నట్టుగా ప్రస్తుతం ఉన్న సత్సంబంధాలు, ఆంధ్రప్రదేశ్ కు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి ఒక గోల్డెన్ ఛాన్స్, ఇలాంటి పాజిటివ్స్ ఉన్నప్పుడు జయప్రకాష్ నారాయణ గారు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎట్లా ఉండాలి? అంటే కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవటం, 2 పోలవరం కంప్లీట్ చేయటం. మనం కొద్ది రోజుల కిందటే ప్రస్తావించాం సార్, మీరు ఆ రోజు అనాలిసిస్ కూడా చేశారు. వీటితో పాటు ఇక రాజధాని నిర్మాణం ఉంది, అలాగే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక కష్టాలు ఉన్నాయి. ఇలాంటి 4-5 బిగ్ టాస్క్స్ ఉన్న నేపథ్యంలో పోలవరం సంబంధించి వడివడిగా అడుగులు వేయడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలి? 2014-19 మధ్య, ముఖ్యంగా 2016-19 మధ్య వేగంగా శరవేగంగా జరిగింది. దురదృష్టం కొద్ది వెనకబడింది. కాంట్రాక్ట్ ని మార్చారు కేవలం రాజకీయ కక్షల వల్ల. వాళ్ళకి లాభం వచ్చి కాంట్రాక్టులు రావట్లేదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం చెప్పని బతిలాడితే వచ్చినట్టు నేను విన్నా. వాళ్ళందరినీ పనులు చేశారు. తర్వాత